नारायणाय विद्महे పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తనకు ఊహ కలిగే వరకు, తనకు ప్రాపంచిక జ్ఞానం వచ్చే వరకు, రెండోది తనది కానిది అనేటువంటి రెండింటి మధ్య భేదము క్రియేట్ అయ్యే వరకు, అంటే ఉపమానానికి నా వాళ్ళు ఎవరు, వీళ్ళు పరాయి వాళ్ళు ఎవరు అనేటువంటి భావజాలం మనిషిలోకి వస్తుంది. అలాగనే నాది కానిది, పరాయిది, ఈ భేదము పుట్టే వరకు ఇది బ్రెయిన్ యొక్క ఫ్యాకల్టీ. ఈ విభజన చేయడం అనేది, విభజించడం, ఆ డివైడ్ చేసి దాన్ని డిస్క్రిమినేట్ చేయడం అనేటువంటిది బ్రెయిన్ యొక్క ఫ్యాకల్టీ. ఆ బుద్ధి వికసించి మనస్సు కూడా వికసించే సందర్భంలో మనిషి ఏమవుతున్నాడు అని అంటే, అప్పటిదాకా ఏమీ లేనటువంటి తెల్ల కాగితం. ఆయన పుట్టాడు, ఒక మనిషి పుట్టాడంటే ఒక తెల్ల కాగితం నా ముందు పెట్టినట్టు. నేను పెన్ను పెట్టుకుని రాసే ఒక్కొక్క అక్షరం నా జీవితంలో నేను వేసే ఒక్కొక్క అడుగు. ఇలా నేను మొదలుపెట్టిన మొదటి అక్షరం నుంచి ఆ పేజీ ఈ చివరి నుంచి పేజీ క్రింద చివరి వరకు నింపడమే నా జీవితం. ఈ ఆఖరి అక్షరంతో ఏదైతే ముగుస్తుందో అది నా ఆఖరి ఊపిరితో నా యొక్క జీవితం ముగింపు. కాబట్టి ప్రకృతి మనకు తెల్లని కాగితం ఇచ్చింది, కానీ దాంట్లో నింపుకునేదంతా మనమే. ఏ భాష వాడుతున్నామో, ఏ భావం దాంట్లో చొప్పిస్తున్నామో, ఏ రకమైన భావజాలంతో మనం కొనసాగుతున్నామో, ప్రయాణం చేస్తున్నామో, ఏ రకమైన భావుకతని మనం వ్యక్తపరుస్తున్నామో, ఇవన్నీ కూడా మనము అడుగులు వేస్తూ నింపుకుంటూ పోతున్నటువంటి అంశం. అంటే మన మనస్సు కానీ బుద్ధి కానీ ఒక తెల్ల పేపర్ లాంటిది. దీనికి ప్రధానంగా మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. సైకాలజీలో ఒక మంచి ఉపమానం చెప్తుంటారు. ఏమిటా ఉపమానం అని అంటే, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత 2 ఏళ్ళు పూర్తయ్యే లోపు, అంటే సంవత్సరమే ఉందనుకోండి, సంవత్సరం లోపు వరకు ఆ శైశవ దశ, శిశు దశ, అంటే ఒక చిన్న పిందెలాగా ఉంటుంది అది. ఆ బిడ్డకి, అది ఆడైనా మగైనా ఏదైనా, ఆ శిశువుకి ఆకలేస్తే ఏడవడం, ఏదైనా బాధ కలిగితే ఏడవడము, తర్వాత పడుకోవడం, కొంతసేపు ఆడుకోవడము, అది అమ్మ నాన్న ఇవన్నీ వ్యత్యాసాలు తెలియవు దానికి పెద్దగా. నాది కానిది ఇవేం తెలియవు. అందరినీ చూస్తుంటుంది, అందరూ ఇలా అనుకుంటుంటారు, అలా చూసుకుంటుంటారు, అయిపోతుంటుంది. దానికి ఎక్కడున్నామనేది తెలియదు, తానెవరో తనకు తెలియదు, తనదేదో తనకు తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఏదో లోపల ఉనికి, ఒక చిన్నపాటి అనుభవంతో అది ఆ బతుకుని అక్కడ కొనసాగిస్తూ ఉంటుంది, జీవితాన్ని జీవిస్తుంది. దానికి కూడా దాని పరిధిలో ఉన్న ప్రిజుడీస్ ఉంటాయి. అంటే నాకు ఇది కావాలి, లేకపోతే దానికి నచ్చంది ఏదన్నా పెడితే చేదుగా ఉండే పని ఉమ్మేస్తుంది. అది సంవత్సరం లోపు బిడ్డే. తీయటిది ఏదైనా పెడితే అలా చప్పరించుకుంటుంది. అంటే తనలో కూడా కావలసింది, అక్కర్లేనివి గుర్తించగలిగే బుద్ధి ఉంది. కానీ ఎదిగిన వ్యక్తిలో ఉన్నంత వ్యాస్ట్ సర్కిల్ కాదు. ఇట్ ఈస్ వెరీ నారో సర్కిల్. రుచి వరకే, అంతవరకే, మిగతావన్నీ కాదు. అభిరుచుల్లో దానికి ఏం తెలియదు, ఓన్లీ రుచి వరకే. మనిషి ఎదిగిన తర్వాత రుచి నుండి అభిరుచులకి
ఎప్పుడైతే మొగ్గు చూపుతున్నాడో అదే ఎదుగుదల అంటే అర్థం. రుచి నుండి అభిరుచులకి, అదొక్కటే మనకు కొలబద్ద ఎదిగాడు అని చెప్పడానికి. అందుకనే ఎవడైనా కొద్దిగా ఇదిగా ఉంటే ఏంట్రా వాడు, టేస్ట్ ఏంట్రా వాడు, వేస్ట్ ఫెలో అన్నట్టుగా అంటాం. కాబట్టి టేస్ట్ అనేది అభిరుచి అని అంటాం. నాట్ ఓన్లీ ఈ మనం రుచి చూసేటువంటి ఆహారమే కాదు, మనిషిలో ఒక క్వాలిటీ ఆఫ్ టేస్ట్ ఉంది అని అంటే ఒక చక్కటి యోగ్యమైన అభిరుచులు ఉన్నాయి అని చెప్తుంటారు అన్నమాట. కాబట్టి చిన్న బిడ్డలో అభిరుచులు ఉండవు, ఓన్లీ రుచులే ఉంటాయి, అది కూడా తక్కువ మోతాదులో. అలాంటి బిడ్డ 1 సంవత్సరం దాటిన తర్వాత అది గుర్తించడం మొదలు పెడుతుంది. తన గురించి తనకు కొద్దిపాటి అవగాహన వస్తుంది. తనకెక్కడ కంఫర్ట్ ఉందో అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. తనకెక్కడ సేఫ్ జోన్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. తనకెక్కడ సెక్యూర్డ్గా ఉంటుందో అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. ఈ 3 దొరకని చోట అది ఉండేందుకు ఇష్టపడదు. అంటే తనలో కూడా కొంత అభిప్రాయం మారింది బేసిక్ థింగ్స్ మీద. అలాగే తన తల్లి అనేది తనకు ఒక సెక్యూరిటీ, తన తల్లి అనేది తనకు ఒక కంఫర్ట్ జోన్, తన తల్లి అనేది తనకు ఒక సేఫ్ జోన్. అందుకనే తల్లి యొక్క స్పర్శ అనేది 1 సంవత్సరం 9 నెలలు 6 సంవత్సరం దాటిన తర్వాత బిడ్డల్లో మనం చూడొచ్చు. తల్లి స్పర్శతో అది చాలా రిలాక్స్ అయిపోతుంది, రిలీవ్ వస్తుంది దానికి. ఈ ప్రపంచంలో ఒకవేళ దేవుడే వచ్చి ముట్టుకున్నా ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ తల్లి స్పర్శతో, మాతృస్పర్శతో స్పందించని శిశువు అనేది ఉండదు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్. తల్లికి బిడ్డకి మధ్య ఉన్న ఆ సంబంధం, ఆ స్పర్శతోటి తను ఎంతో రిలాక్స్ అయిపోతుంది. ఆ బిడ్డ అలాంటి స్పర్శని ఎదిగిన తర్వాత కోరుకుంటుంది ఈ సమాజంలో. అది ఆడదైనా మగదైనా, మగవాడైనా. ఆ స్పర్శ దొరకదు ఈ భూమి మీద. ఒక్క దగ్గరే దొరుకుతుంది ఆ స్పర్శ. ఎక్కడ అనంటే తన భావుకతలోకి, తన భావజాలంలోకి, తన భావనలోకి పూర్తిగా ఇమిడిపోయినటువంటి ఒక లైఫ్ పార్ట్నర్ దొరికితే ఆ టచ్, ఆ ఫీల్ వస్తుంది. అంటే తన భావన, తన భావుకత, తన భావజాలం. అలాగనే ఇద్దరి భావుకత, ఇద్దరి భావనలు, ఇద్దరి భావజాలాలు ఒకటై పెనవేసుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ సోల్మేట్నెస్ అంటారు దాన్ని. సోల్మేట్ అంటే ఫిజికల్గా వాళ్ళిద్దరూ కలుసుకోకపోవచ్చు, ఓరల్గా కూడా తక్కువ కలుసుకోవచ్చు, కానీ లోపల వాళ్ళు విడదీయరాని అనుబంధంతో కలిసి ఉంటారు వాళ్ళు. అది ఆ సోల్మేట్ అనేటువంటి ఆ నేచర్ అనేది చాలా అరుదుగా లభిస్తుంటుంది జంటల్లో. అందుకనే అన్యోన్య దాంపత్యము అనేటువంటి ఒక పదం ఉంది మనకు. అన్యోన్యము అని అంటే మ్యూచువల్ అని కాదండి అర్థం. అన్యః అన్యః అంటే 2 పరస్పరము వేరైనటువంటివి, అన్యములైనటువంటి 2 తత్వాలు కలిసినప్పుడు ఒకటిగా మారడం. మ్యూచువల్ అని అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. అంటే భర్త భావన ఉంటుంది, భార్య భావన ఉంటుంది, కాంప్రమైజ్ అవుతూ నా భావనకి ఇక్కడ, ఈ భావనకి అక్కడ కాంప్రమైజ్ అవుతూ వెళుతూ ఉండడం అనేటువంటిది ఒక అంశం. మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటూ, ఓకే కొన్నిట్లో నువ్వు తగ్గు, కొన్నిట్లో నేను తగ్గుతా, కొన్నిట్లో నువ్వు ఇదేవు, కొన్నిట్లో నేను ఇది అవుతానని అలా ఒక రకంగా అనుకుంటూ ఓకే వెళ్ళిపోవడం. ఇక కొన్ని రిలేషన్షిప్స్లో ఎలా ఉంటాయనంటే ఇది పడదు కానీ ఏదో ఇంకా నేను ఈడ్చుకెళ్తున్నాను అంతే, ఎందుకంటే వదిలిపెట్టడం ఇంకా నాకు చేత కావట్లేదు కాబట్టి. దానికి అవకాశం ఉండి చేతని ఇవన్నీ అయితే మనం దాన్ని కూడా చేసేయచ్చు. కానీ కొన్ని రిలేషన్షిప్స్లో ఇక నాకు ఇది దీంతో పొసగదు, ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ దిస్, నేను దీని నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి అదొక రిలేషన్షిప్. కానీ నేను మాట్లాడే రిలేషన్షిప్ ఉంది అన్యోన్యత అనేది. అంటే అన్యోన్యత అనంటే మగవాడు మగవాడుగానే కనిపిస్తాడు మొగుడుగా,
భార్యగా స్త్రీ రూపంలోనే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి అన్యోన్యత ఎలా ఉంటుందనంటే లోపల వీళ్ళిద్దరూ వేరు కాదు, ఇద్దరు కాదు, ఒకటే. ఇప్పుడు సమాజంలో బయటికి ఇద్దరు మేము ఒకటి, మేము భార్యాభర్తలు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి వాళ్ళన్ని నేత్రాలు గీత్రాలు కళ్ళు గిళ్ళు ఇంద్రియాలు అవయవాలన్నీ మూసుకొని ఒక్కసారి లోపల కూర్చున్నప్పుడు లోపల మొగుడు వేరే భార్య వేరేగా ఉన్నారా, లేదు బయట మనం చెప్పుకుంటున్నట్టు లేకపోతే చూపించుకుంటున్నట్టు ఇద్దరు ఒకటిగా ఉన్నామా అనే దాని మీద ఒక్కసారి ఫోకస్ చేయండి, అర్థమైపోతుంది. బయట మనం సమాజానికి చెప్పుకోవడానికి ఒకటిగా ఉండొచ్చు, కానీ లోపల ఆ వేర్పాటుతనం ఉందనంటే అదే ప్రమాదం. బయటికి వేరుగా ఉన్న ఇబ్బంది లేదు. ఒకడు అమెరికాలో ఉండి, ఒకడు ఆస్ట్రేలియాలో ఉండి పాపం పని నిమిత్తంగా వేరుగా ఉంటారు, ఒకడు బాంబేలో ఉంటారు, ఇంకోళ్ళు ఎక్కడో చెన్నైలో ఉంటారు. పని నిమిత్తం భౌతికంగా దూరంగా ఉండొచ్చు. కరోనా వల్ల కూడా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వల్ల కూడా భౌతిక దూరం ఉండొచ్చు. కానీ లోపల ఒకటిగా ఉండడం చూసారా, దట్ ఈజ్ వాట్ ద బాండింగ్ అంటారు. అది నిజమైన బాండింగ్. అక్కడ ఆ బాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్యోన్యత. అన్యోన్యత అనంటే అది వేరే ఇది వేరే, కానీ కలిసిపోయినప్పుడు ఒకటే. అలాంటిది ఎలాంటిది తెలుసా? ఉపమానం చెప్తాను. పాలతత్వం వేరే, పెరుగుతత్వం వేరే. ఒకదాంతో ఒకటి పొసగదు. దీని క్వాలిటీ వేరే, దాని క్వాలిటీ వేరే. కానీ ఒకసారి పాలలో పెరుగు పడితే పెరుగు పాలుగా మారదు, కానీ ఆ పాలు పెరుగైపోతుంది. ఆ తోడంటారు దాన్ని, ఆ పెరుగుని. ఆ తోడుకునే తత్వం, తోడు తీసుకుని వెళ్ళే తత్వం భార్యలోనో భర్తలోనో ఎక్కువ పాళ్ళల్లో ఎవరిలో ఉంటుందో వాళ్ళని వాళ్ళ సొంతం చేసేసుకుంటారు వాళ్ళు. అది ఒకవేళ భార్యలో ఉంటే భర్త ఆవిడికి సొంతమైపోతాడు, ఇంకా తోడుకుపోతాడు, పేరుకుంటుంది. అక్కడ పేరుకుని తోడుకుని ఆ భర్త అనేవాడు భార్యగా మారిపోతాడు. ఇంకా భార్య భర్త ఇద్దరు ఉండరు అక్కడ. ఒకవేళ భర్తలో కనుక ఆ తత్వం ఉంటే భార్య కూడా భర్త అయిపోతుంది. అది రేర్ జంటలో ఎక్కడో వస్తుంది. అది యునీక్నెస్, అది స్పెషల్ ఫీచర్. అది నిజమైన దాంపత్యం. ఒక రూఫ్ కింద ఉండడానికి మనకు బాగా గమనించండి, ఏ రకంగానూ వేరే ప్రూఫ్ అక్కర్లే. వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పడానికి ప్రూఫ్ అక్కర్లేదు. వాళ్ళిద్దరూ ఒక రూఫ్ కింద ఉండాల్సిన పని కూడా లేదు. ఎక్కడున్నా సరే వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉంటుంది. అలాంటి ఆ స్థాయి జీవితంలో మనకు తల్లి స్పర్శ తర్వాత అలాంటి ఒక వ్యక్తిత్వం ద్వారా లభించే స్పర్శ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా అసలు కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది. ఎందుకనంటే తల్లి నాకు జీవితాన్ని ఇచ్చింది, నాకు జన్మనిచ్చింది. గుర్తుపెట్టుకోండి, తల్లి నాకు జన్మనిచ్చింది, కానీ నా లైఫ్ పార్ట్నరు నా జీవితాన్ని చివరిదాకా తీసుకెళ్తాడు. కాబట్టి ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క టచ్ మాతృస్పర్శ కంటే కూడా ఇంకెక్కువ ఉంటుంది. అది అనుభూతి పొందడమే చాలా గొప్ప విషయం. అది కలగదు రేరుగా. అలాంటి ఒక కాంబినేషన్ వస్తే వాళ్ళకి ప్రపంచంలో డబ్బు, దశకం, పేరు, అవి ఇవి, లేకపోతే ఇది ఆగోల ఇవన్నీ కాదు. అంతే, అది ఒక అద్భుతమైన జంట. తరువాత ఇక మూడవ స్పర్శ, ఆధ్యాత్మిక బాటలోకి వెళ్ళినప్పుడు ప్రకృతితో మమేకమయ్యి తన్ను తాను దేహశుద్ధి భావశుద్ధి చేసుకున్న వ్యక్తికి ఎక్కడైతే ఆత్మ లక్షణంతో తను బ్రతుకుతూ ఉంటాడో అక్కడ కలిగే దైవ స్పర్శ ఉంటుంది చూసారా, టచ్ ఆఫ్ ఆల్మైటీ. దట్ ఈజ్ విజ్డమ్. ఆ టచ్ ఈ ప్రకృతిలో దేనికి సమానం కాదు. దాని ముందు ఇవన్నీ బలాదూర్లే. ఈ మూడు స్పర్శలు చాలా గొప్పవి ఈ భూమి మీద, గుర్తుపెట్టుకోండి. ఒకటి, పుట్టిన బిడ్డకి మాతృస్పర్శ. ఆ తర్వాత జీవితాన్ని తనదిగా చేసుకుని తోడు పెట్టుకుని దాన్ని చిట్ట చివరి దాకా ఆ ప్రేమానురాగంతో, ఆప్యాయతతో, మమకారంతో, అద్వితీయమైన మమేకంతో ఒకటిగా వెళ్ళేటువంటి
తన కంపానియన్, తన యొక్క పార్ట్నర్ యొక్క స్పర్శ చాలా గొప్ప స్పర్శ, చాలా రిలీఫ్ ఇస్తుందండి అది. అయ్యో అసలు దానికి సమానం ఏదీ లేదు ఇక్కడ. కానీ ఈ రెండిటి కంటే అతి ఉత్కృష్టమైనటువంటి స్పర్శ ఆ ఆల్మైటీ, ఆ దివ్యత్వంతో పొందగలిగేటువంటి స్పర్శ. ఎంత గొప్పవాడికైనా ఈ 3 స్పర్శలు లభించవు, ఎక్కడో చోట ఉంటాయి. కానీ ఎక్కడో రేర్ కాంబినేషన్ ఆ 3 స్పర్శలు లభించేవి. బహుశా అలాంటి రేర్ కాంబినేషన్లోనే మనకు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళని కూడా లెక్క చూడొచ్చేమో. ఆయనకి తల్లి యొక్క స్పర్శ, తల్లి ప్రేమ విపరీతంగా పొందాడు ఆయన. తల్లి యొక్క స్పర్శతో తన జీవితాన్ని మలుచుకోగలిగాడు. తర్వాత భార్యగా వచ్చినప్పటికీ శారదామాత ఆవిడ ఒక జగదంబ. ఆ తర్వాత దైవత్వం రూపంలో ఈ సృష్టినే శాసించే ఆ ప్రకృతి స్వరూపమైన ఆ తత్వం అమ్మ, ఆవిడ స్పర్శ కాళీమాత రూపంలో, కాళీ అనే ఒక ఉపాసన రూపంలో ఆ తత్వంతో ఆయన్ని స్పృశించింది అమ్మ. అలాగనే శారదమ్మ, అలాగనే కాళీమాత. అంటే పదాలు నేను వాడుతున్నాను కానీ ఆయనకి ఈ 3 అవస్థల్లో కూడా హీఈస్ కంప్లీట్ బై హిమ్సెల్ఫ్. అందుకనే ఆయన ఒక ఆ మత్తులో ఉంటాడు ఆయన, ఆ ఒక పరాకాష్ఠలో అందుకనే తేలాడు ఆయన. అందుకని ఆయన్ని మనకు పిచ్చోళ్ళకి కనపడుతుంటాడు, కానీ పిచ్చోడు కాదు, ఒక వెర్రి ఆనందంలో ఉన్నాడు ఆయన. ఆయన ఆనందం ఎవరికీ లేని ఆనందం అది. అది ఒక స్థితి, అది అందరికీ దొరకదు, అది ఎక్కడో రేర్ పర్సనాలిటీస్కి. అలాంటి ఈ భావుకతని మనం గుర్తిస్తే మనకు సైకాలజీ కూడా చెప్తుంది, 1 సంవత్సరం వరకు బిడ్డలో ఆ ఎదుగుదల ఉండదు, అభిరుచులు ఉండవు, వ్యక్తం కావు. కానీ మెల్లమెల్లగా తనకేం కావాలి, తనదేమిటి, తన వాళ్ళెవరు అనేటువంటి గుర్తింపు, గ్రహింపు వస్తూ ఉంటుంది. అందుకనే బయట వాళ్ళు రాగానే ముడుచుకుంటుంది, ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే ఏడుస్తుంది, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది, ఇలాగ చెయ్యి వెనక్కేసేస్తుంది. అదే తన వాళ్ళు కనపడగానే ఎగబాగుతుంది, పట్టుకుంటుంది. అదే బిడ్డ టెరిబుల్ 2 అంటారు. ఏంటనంటే ఎందుకు ఆ మాట అంటారంటే 2వ సంవత్సరం పూర్తయ్యేటువంటి శిశువులో లోపల అహంకారం అనేది వ్యక్తీకరణ జరుగుతూ పోతూ ఉంటుంది. వ్యక్తీకరణ మీరు బాగా గమనించండి. 2 ఏళ్ళు వచ్చినటువంటి బిడ్డలో అహంకారం వ్యక్తమవుతూ ఉంటుంది. దానికి ఒక ఉపమానం చెప్తుంటారు. 2 ఏళ్ళు రాకముందు వరకు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఆ బిడ్డను చూశారనుకోండి, ఆ బిడ్డకి పేరు సుబ్బారావు అనుకుందాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు సుబ్బారావు సుబ్బారావు అని పిలిచారనుకోండి, అది ఆ పదానికి అలవాటు పడి, ఆ అక్షరాలకి, ఆ శబ్దానికి అలవాటు పడి అది ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది. కానీ అదే బిడ్డ కొద్దిగా ఎదిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి, సుబ్బారావు ఎవరు అని అంటే మాట్లాడలేదు అని ఆ గుండెల మీద చూపించుకుని ఇలా తట్టుకొని నేను అని చెప్తుంది. అదే మాటలు వచ్చిన తర్వాత హలో సార్, హాయ్ సార్, ఐఎమ్ సుబ్బారావు అంటే నేను సుబ్బారావుని అని అక్కడ తన ఈగో ఇంకాస్త వ్యక్తమైంది. వ్యక్తపరుచుకునేటువంటి స్థితులు చూడండి. మాటలు రాని స్థితిలో, అసలు ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అటు ఇటు తలకాయని తిప్పింది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూసి ఆ శబ్దం వైపుకి తలకాయ తిప్పింది. కొద్దిగా నడక నేర్చి, పాకడం వచ్చి, నిలబడడం వచ్చి, మాట్లాడలేకపోయినా సుబ్బారావు ఎవరు అన్నప్పుడు ఇగో అని చూపించుకుంది. కానీ అదే మాటలు వచ్చి, నడకొచ్చి, కొద్దిగా వ్యక్తమైన తర్వాత మై నేమ్ ఈజ్ సుబ్బారావు, ఐ యామ్ సుబ్బారావు చెప్తుంది. అంటే ఈగో ఎలా వ్యక్తమవుతూ ఉంది చూడండి. ఆ తరువాత బాగా గమనించండి, ఉయ్యాల్లో పడుకుని ఇలాగని కూడా చూపించుకోలేని శిశువుని అక్కడికి వెళ్ళి సుబ్బారావు బుర్రలేనోడు, సుబ్బారావు బుద్ధి లేనోడు, అసలు సుబ్బారావు యూజ్లెస్ ఫెలో, సుబ్బారావు ఒక ఈడియట్, ఒక రోగని తిట్టామనుకోండి చూస్తుంటుంది. జుట్టు రాలడం, తెల్లబడడం,
చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశతైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి బాలనురుపును అరికట్టి చుండ్రును నివారించి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశతైలం.